కల్తీ 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 లేసిన కాన్నుంచి పడుకునేదాకా ఏది ముట్టిన సుతం కల్తీ మాటనే ఎక్కువ వినిపిస్తుంది. తోముకునే కోల్గేట్లు, తినే బిస్కెట్లు, వండుకునే కూరగాయలు, పెట్టుకునే షాయలు, పాలు అన్ని కల్తీనే కాబట్టి గీ తీర్ల కల్తీ ఉంటే ఇంత మన్నుబుక్కుడా చెప్పుండ్రి. ఆంధ్రలో పాలు లడ్డు, ఇప్పుడు తెలంగాణలో షాయ పత్త ముచ్చట్నే వినిపిస్తుందిలా. మరి పురాగ కథ ఏందో అరుచుకుందాం పాన్రి. అబ్బర కొడుక, మనం నిన్న చెప్పినాం కదా శ్రీకాకుళంలో డయేరియా వచ్చింది, కక్కుడు బయలు పెడుతుందట, దావకన్లా షెరికైతాన్రు జనాలు అని. కారణమేందో తెలియకపాయే కదా. కానీ సూతాన్రాళ్ళ పాలు చేయబట్టి అయినయట గిదంతా. పొద్దుగాల లేవ్వంగానే పండ్లు దోమక ముందే బగ్గ మంది షాయ తాగుతారు, లేకపోతే ఇన్ని పాలన్న తాగుతారు బిస్కెట్లు అద్దుకుంటా. పిలగాన్లు తాగిపిత్తరు. అలవాటున్న పానం ఆగమాగం అన్నట్టు ఈళ్ళు సుతం అలవాటుతోటి పోయిండ్రు, పాలు తెచ్చిండ్రు, కడుపుల షాయ అని పాలని వేసిండ్రు. గంతే ఇగో గిట్ల దావుకాన్ల పడ్డరు. రాజమండ్రిలో గుంపులకు గుంపులు దావుకాన్ల పాలైండ్రు. ఏడ చూసినా దావుకాన్లు పికపిక నిండిపోతున్న ఇళ్లతోటి. ఈ ముచ్చట ఎరికైన చంద్రబాబు సారు సుతం మస్తు గరం మీద ఉండు. కల్తీ వేసింది ఎవ్వలైనా సరే ఇడిసేదే లేదు, క్షమించేదే లేదని దమ్కి ఇచ్చిండు సారు. అయినా కల్తీ లడ్డూల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని తెలిసే ఇడిసిపెట్టలేదు. గీ పాలు కల్తీ అయితే ఊకుంటారా సర్కారోళ్ళు అనవట్టే కూటమి సర్కార్ను సపోర్ట్ చేసేటోళ్ళు. అయినా మంది పాలనలతోటి ఆడుకునేతందుకు వీళ్లకు చేతులు ఎట్లత్తయో ఏందో, వీళ్ళ చేతులకు జట్టలు ఉట్ట అని తిట్టిపోతాండ్రు జనాలు. వందల మంది దావుకాన్ల పడ్డరు. నిన్న 10 దావుకాన్ల షెరికైతే ఇయాల 100 పోయిండ్రు. మొన్నటి సంది కల్తీ పాలు వేయబట్టి పానాల మీదకి వచ్చినోళ్ళు రోజంత పెరుగుతాండ్రు. రాజమండ్రిలో అయినట్టు ఏడగావద్దని ఆఫీసర్లు తుపాన్ లెక్క చెకింగులు వేసే పని పెట్టుకుండ్రు. ఆయంత చేతివాటలు చూపిచ్చేరుల్లో మీ కొలువు సుతం ఊడిపోతుంది. చక్కగా చెకింగ్ చేసి ఏ జిల్లాలో ఉన్నా కల్తీ పాలను ఖతం చేయుండ్రి అనబట్టే కల్తీ నచ్చనోళ్ళు. యాక్చువల్గా ఏంటంటే ఇతను 42 మంది రైతుల దగ్గర నుంచి పాలు కొనుక్కుంటాడు. కొని అతను కొన్న డైరీ ఫామ్లోకి తీసుకెళ్ళిన తర్వాత సుమారు 70 లీటర్స్ వరకు అతను ప్రొక్యూర్ చేయగలుగుతాడు రోజు ఈ 42 మంది దగ్గర నుంచి. ఈ తీసుకెళ్ళిన పాలను అతను డిటర్జెంట్ పౌడరు మరియు యూరియా ఈ రెండు మిక్స్ చేస్తాడు, దాంతోపాటు వాటరు, ఇవి మొత్తం కలిపి సుమారు ఒక 100 లీటర్లు 110 లీటర్లు వచ్చేలాగా అతను తయారు చేసుకుంటాడు. దాన్ని రాజమండ్రిలో అతనికి ఉన్న కస్టమర్స్ 100 అబవ్ ఉన్నారు, వాళ్ళకి సప్లై చేస్తాడు. అయితే ఈ క్రమంలో ఏమైందంటే అతనికి వాళ్ళ పాలలో ఉన్న స్టోరేజ్ చేసిన ఫ్రీజర్ ఉందో ఆ ఫ్రీజర్లో ఆ ఫ్రీజర్ని మెయింటైన్ చేయడానికి దానిలో లిక్విడ్ ఉంటుంది, మోనో ఇథనాల్ గ్లైకాల్ అని ఒక లిక్విడ్ ఉంటుంది. అది సైడ్ నుంచి లీక్ అయ్యి పాల్లోకి చేరింది. ఆ విషయం ఇతను కస్టమర్స్ పాలు చేదుగా ఉన్నాయని చెప్పి క్లెయిమ్ చేశారు. అయినా సరే అతను దాన్ని గమనించి కూడా దానికి పాలు అడుగులు చిక్కగా గడ్డకట్టుకుపోయిన తెలిసి కూడా దాన్ని మళ్ళీ క్యాన్లో వేసుకొని తీసుకెళ్ళి ఈ యొక్క ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఈ ఫ్యామిలీస్కి కొంతమంది కుటుంబాలకి అతను సప్లై చేశాడు. ఇది ఏ క్యాన్లో అయితే ఉందో ఆ పాలు సేవించిన వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ 60 అబవ్ ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు బాగా ఎఫెక్ట్ అయ్యారు. ఏదైతే అతను ఈ యొక్క లిక్విడ్ లీక్ అయ్యిందని తెలిసి దానివల్ల కంటామినేషన్ అవుతుంది, పాయిజన్ అవుతుందని తెలిసి కూడా డబ్బులు కాసిపడి అతను మన పాలు పారబోయకూడదు, మనం నష్టం వస్తుందని ఉద్దేశంతో ఆ పాలన తీసుకెళ్ళి ప్రజలకి ఇచ్చాడు. తెలంగాణల సుతం గిదే ఆగం కథ నడుస్తుంది. ఏపీల పాలైతే తెలంగాణల షాయ కల్తీ అయింది. బండ్ల మీద హోటల్లా కమ్మ ఉందని 10 అయినా 20 అయినా పెట్టి తాగే షాయ కల్తీనట. ఎక్కువ పైకం సంపాదించేతందుకు పట్టంత కల్తీ ఎత్తాండ్రు ఛాయల. సనత్ నగర్ పోలీసోళ్ళు ఛాయ్ దుక్నంకు పోయి చూస్తే జగన్నాథ్ బిష్ణోయ్ అనేటాయన కల్తీ కథ బయటపడ్డది. కోకోపీట్కు బెల్లం నీరు కలిపి ఆరబెట్టి అందులో సింథటిక్ ఫుడ్ కలర్లు కలిపి నకిలీటి తయారు చేస్తాండు. దీన్ని మనోళ్ళు కమ్మటి ఛాయ్ అని కక్కుర్తివాడి ఎంత అన్నా సై అని క్యాష్ ఇస్తాండ్రు, లేకపోతే ఫోన్పే గూగుల్ పేల కొడతాండ్రు, పాలన మీదకి తెచ్చుకుంటుండ్రు. ఈయన అమ్ముడే కాదు ఇంకిన్ని దుకాణాలకు పార్సల్ సుతం చేస్తాండు.
120 కేజీల కల్తీ షాయపత్తా, 30 కేజీల మంచి పొడి, 138 కేజీల కోకోపీట్ మిక్సింగు, రంగులను పట్టుకుండ్రు. దాడులకు పోయిన పోలీసోళ్ళు అన్ని కల్తీ అన్నారు. చాయ్ అన్న తాగుదాం ఆకలి సంపుకుందాం అనుకుంటే ఈ షాయసుతం కల్తీ కాబట్టే. ప్రెషర్ ఎక్కువ ఉంది రిలీఫ్ అవుతుంది అనుకుంటే అది ఇంకింత దిమాగ్లో టెన్షన్ పెట్టబట్టే అంటాండ్రు కొందరు జనాలు. అయితవానే గాని జర బయట ఛాయలు తాగేటోళ్ళు పైలం, పాలైతే ఇంకింత పైలం.